రైతులకు ఎంతో ఉపయోగకరమైనటువంటి పోలవరం కాలువ ఒక డ్రీమ్ ప్రాజెక్ట్. ఆ డ్రీమ్ ప్రాజెక్ట్ని స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజుల్లో ఆ డ్రీమ్ ప్రాజెక్ట్కి శ్రీకారం చుట్టడం జరిగింది. అది ఈరోజు కూటమి నాయకులకి ఒక కాసుల వరంగా మారిందనడానికి చెప్పుకోవడానికి ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఈరోజు ఆ ప్రాజెక్ట్ పూర్తయితే ఎంతోమంది రైతులు ఆశల్ని నెరవేరుతాయని చెప్పే ఉన్న తరుణంలో ఈరోజు అక్కడ జరుగుతున్న పోలవరం ప్రాజెక్టులో తీస్తున్నటువంటి మట్టిని ఎంతో నెంబర్ 1 కాస్ట్లీ మట్టి అది ప్రభుత్వానికి ఎంతో ఆదాయం కూడా వచ్చే మట్టిని ఎటువంటి లైసెన్స్ కానీ ఎటువంటి మన మైన్స్ పర్మిషన్ కానీ లేకుండా అక్రమంగా కూటమి ప్రభుత్వ నాయకులు దందాలు కొనసాగిస్తున్నారు. ఇటు అనకాపల్లి జిల్లాలో పాయకరావుపేట నుంచి అనకాపల్లి వరకు ఈ పోలవరం కాలం మట్టి చాలదన్నట్టు ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి యలమంచిలి దగ్గర పంచదారులు అనే ఒక గ్రామం, అక్కడ ఒక పురాతనమైనటువంటి శివాలయం కూడా ఉంది. అది ఇక్కడ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఉత్తరాంధ్ర వాళ్ళకి ఆరాధ్యమైనటువంటి ఆ గుడి తాలూకా కొండ, అంటే అది ఆ కొండలో ఉన్న జలం అంతా కలిపి నీరు ఈ పంచదారుల గుడిలోకి రావడం, అక్కడ ఎంతోమంది పుణ్యస్నానాలు చేసేటువంటి కొండను కూడా ఈ అక్రమార్కుల చేతిలో బలైపోతుంది. ఎందుకంటే ఆ నియోజకవర్గం తాలూకా ఎమ్మెల్యే కానీ పార్లమెంటులో ఉన్నటువంటి ఎంపీ గారు కానీ అనుచరులతో అక్కడ ఉన్న మట్టిని ఇష్టాసారం కూడా పోలీసు వారు అన్నదండలతో తరలించిపోతుంటే ఆయన ఈ అక్రమార్కులు చాలదన్నట్టు ఈ పోలవరం కాలం నుంచి ఈ మధ్యన 4 రోజుల క్రితం పాయకరావుపేట నక్కపల్లి దగ్గర మధ్యలో ఈ లారీలు కూడా టిప్పర్లు చూశారు కదా, ఎంత దారుణంగా టిప్పర్లని మట్టితో తరలిస్తున్నారో. ఇంత అన్యాయం జరుగుతుంటే ఇక్కడ పాయకరావుపేట నియోజకవర్గ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక ఎమ్మెల్యే గారు, మినిస్టర్గా ఉన్న హోమ్ మినిస్టర్ గారు ఏ ఒక్కరోజు కూడా దాని మీద స్పందించడం లేదు. మరి ఆవిడకి జరుగుతుందో తెలియదు, కానీ ఇంత దారుణంగా మనం ప్రజలకు తెలిసినా సరే నిమ్మక నీరెత్తినట్లు ఉండడం అన్నది సహజంగా అది ప్రజలను ఆశ్చర్యం గురి చేస్తుంది. ఈ రోజుకైనా కళ్ళు తెరిచి ఇక్కడి నుంచి తరలిపోతున్న మట్టిని మైన్స్ పర్మిషన్ లేకుండా వెళ్తున్న లారీల్ని తక్షణం కూడా ఇక్కడ దాని మీద యాక్షన్ తీసుకోవాలని పోలీసు వారు కూడా, ఎందుకంటే అంత పెద్ద టిప్పర్లు ఒక రోడ్ల మీద వెళ్తుంటే పర్మిషన్ లేకుండా వాళ్ళు చూసి చూడనట్టు వ్యవహరించడం కూడా అది కరెక్ట్ కాదు. మీకు అందుమీద మీకు మాకు సంబంధం లేదు, మైన్స్ కానీ అని ఉంటే మైన్స్ వాళ్ళకైనా సరే మీరు దాని మీద కంప్లైంట్ చేయవలసిన బాధ్యత ఇక్కడ పోలీసు వారు కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న రోడ్లు పాడైపోవడం కానీ, లేదంటే రోడ్ల మీద పెద్ద టిప్పర్లు వెళ్ళడం వల్ల కానీ యాక్సిడెంట్లు కానీ జరగడానికి ఆస్కారాలు ఉన్నాయి. ఒక్కొక్క టిప్పర్ కూడా చూస్తారు కదా, 10 టైర్స్ బళ్ళు కూడా విపరీతంగా ఈ మట్టిని తోలుకొని వాళ్ళు ఏంటంటే ఇన్ని ట్రిప్పులు అయితే ఇంత డబ్బులు వస్తాయని చెప్పి వాళ్ళకి ఒక ట్రిప్ ఎక్స్ట్రా పడితే డబ్బులు ఎక్కువ వస్తాయని చెప్పి వాళ్ళు స్పీడ్గా తోలడం కూడా జరుగుతుంది. కాబట్టి దీని మీద వెంటనే కూడా ట్రాఫిక్ వారు కూడా స్పందించాలని, అలాగే హోమ్ మినిస్టర్ గారు వీటి మీద దృష్టి పెట్టి ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని కూడా గండి కొట్టకుండా చూడాలని చెప్పేసి ప్రజల తరఫున మేము కోరుకుంటున్నాం. అలా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న, ఇప్పుడు ఎవరైనా ఏ విధంగా మన ఈ రోడ్లు పాడైపోతాయని చెప్పి ఎవరైనా లారీలు ఆపడానికి ప్రయత్నిస్తే వాళ్ళని అక్రమ కేసులు కడతారేమో అని భయపిస్తున్నారు కూడా. అంటే
ఎవరైనా మేము చేసి తప్పు అంటే వాళ్ళ మీద కేసు పెట్టడం, అక్రమ కేసులు పెట్టడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ప్రజలు ఎవరు కూడా నోరిప్పకుండా బ్రైబ్ మంత్రులు కూడా చేస్తున్నారు ఇక్కడ కూటమి ప్రభుత్వాలు. దీనికి కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు అందరూ గమనిస్తున్నారు. మీరు 2 సంవత్సరాల 4 నెలల్లో మీరు ఎన్ని అక్రమాలు చేసినా, మీరు చేసిన హామీలు నెరవేర్చకపోయినా ప్రజలు ఎంత వేగా ఉన్నా 2 సంవత్సరాలన్నర పూర్తవుతుందా? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని మనం సీఎంగా ఎన్నుకొని ఇచ్చిన హామీలన్నీ ఆయన తప్ప ఎవరెవరో నెరవేర్చలేరనే ఒక డిసైడ్మెంట్కి వచ్చే ప్రజలు ఉన్నారు. ఎలాగా మేము ప్రభుత్వం మళ్ళీ రాదు కదా అని చెప్పేసి ఈ టీడీపీ కూటమి నాయకులు దాచుకోను రేపు వచ్చే రోజుల్లో ఇంకేం దొరకదన్నట్టే ఇంకా ఎక్కడ బరిగితే అక్కడ దాచుకోవడంలో ఉన్నారు తప్ప ప్రజలకు ఉన్న కష్టాలు తీర్చడానికి కానీ, ఇక్కడ ఉన్న ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో మనం ఇచ్చిన హామీలు పూర్తిగా నెరవేర్చలేదని కానీ, కొత్తగా ఒక్క పెన్షను 2024 వరకు తర్వాత వచ్చిన ప్రభుత్వం వారు కొత్తగా ఒక పెన్షన్ కానీ ఇచ్చిన హామీలు నెరవేరకపోతే కొత్త పెన్షన్ కూడా ఇవ్వకపోవడం ఈరోజు ఎంత అన్యాయం కూడా ఒకసారి మీరే గమనించండి.